ఉంటే ఇటువంటి అనారోగ్యాలన్నీ కూడా నిర్మూలించగలుగుతాము. శక్తిహీనతే అనారోగ్యము, శక్తి సంపాదించుకోవడమే మహా ఆరోగ్య భాగ్యము. మరి అటువంటి మహా ఆరోగ్య భాగ్యం గురించి అది పెంపొందించుకోవడానికి మనం చేపట్టవలసినటువంటి మార్గం గురించి, మనం చేయవలసిన అభ్యాసం గురించి మరి ఈరోజు చిన్నాపురం గ్రామ వాస్తవ్యులందరికీ కూడా మరి ఉచితంగా తెలియజేయటకు శర్మిల మాస్టర్స్ అందరూ కూడా ఇచ్చేశారండి. మరి ఈ సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ధ్యానం గురించి మీకున్నటువంటి మరి డౌట్స్ ఏమైనా ఉంటే మా వారిని ఎవరినైనా సరే అడిగి తెలుసుకోగలరు. చక్కగా మరి శర్మిల మాస్టర్స్ అంటే క్రమశిక్షణకి మారు గట్టిగా చేపలోనా దేవుడున్నాడు, ఓడిలోనా దేవుడున్నాడు, శాకాహారం అమృతాహారం. ఓకేనండి. ज्ञान गुरु ब्रह्मर्षि पितामह पत्री महाराज की, जगत गुरु ब्रह्मर्षि पत्री महाराज की, ज्ञान जगत को, पिरामिड जगत को, शाकाहार जगत को, सद्भावना शाकाहार रानी की, अहिंसा जगत को, पिरामिड జ్ఞానులకు అద్భుతమైన ఆహారం, అద్భుతమైన ఆహారం, అమృతమైన ఆహారం, అమృతమైన ఆహారం, ఆకుకూరల ఆహారం, ఆకుకూరల ఆహారం, పప్పు దినుసుల ఆహారం, పప్పు దినుసుల ఆహారం, పండ్లు ఫలాల ఆహారం, పండ్లు ఫలాల ఆహారం, తెలుగుని పెంచే ఆహారం, తెలుగుని పెంచే ఆహారం, తేలికైన ఆహారం, తేలికైన ఆహారం, మంచిని పెంచే ఆహారం, మంచిని పెంచే ఆహారం, మధురమైన ఆహారం, మధురమైన ఆహారం, మహాత్ముల ఆహారం, మహాత్ముల ఆహారం, మన అందరి ఆహారం, మన అందరి ఆహారం. కాపాడండి, 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 కాపాడండి. కోడిలోన, కోడిలోన, మేకలోన, మేకలోన, గొర్రెలోన, గొర్రెలోన, చేపలోన, చేపలోన, రొయ్యలోన ఉన్నాడు, రొయ్యలోన ఉన్నాడు, ఆరులోన ఉన్నాడు, ఆరులోన ఉన్నాడు, మీలోన ఉన్నాడు, మీలోన ఉన్నాడు, నాలోన ఉన్నాడు.
నగరించడానికి మచిలీపట్నం నుండి వివిధ ప్రాంతాల నుండి తిరుమల మాస్టర్స్ చిన్నాపురం గ్రామంలో మరి ఈ రోజు ఒక ర్యాలీగా ప్రారంభమయ్యి అందరి వద్దకి ఇచ్చేస్తున్నారండి. మరి ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం ద్వారా పొందేటువంటి లాభాలు, ధ్యానం చేయడం ద్వారా మనకు కలిగేటువంటి ఆరోగ్యము, శాకాహారం ఎందుకు తీసుకోవాలి, శాకాహారం తీసుకోవడం ద్వారా మనకు కలిగేటువంటి ఉపయోగాల గురించి సవివరంగా వివరించడానికి మరి ఈరోజు చిన్నాపురం గ్రామంలో మరి అన్ని రోడ్లలోకి కూడా ఈ తిరుమల మాస్టర్స్ ఈ రోజు మీ ముందుకు వస్తున్నారండి. మరి మిత్రులు మరి ఎవరైనా సరే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే మరి మా వాళ్ళని అడిగి మీరు తెలుసుకోవచ్చు, సందేహం ఉన్నట్టు చేసుకోగలరని సవివరంగా మీ అందరికీ మనవి చేస్తున్నాము. కోడిలోన దేవుడున్నాడు,